నిష్ఠ అనేది ఈరోజు చాలా మందికి ఎంతసేపు సద్గురు అనేది తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ సద్గురు క్రియేట్ చేసిన ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది చాలా వండర్ఫుల్ ప్రపంచం. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక 10 daysకో 20 daysకో 30 daysకో వాలంటీర్గా వస్తారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఓకే వెళ్ళండి చేయండి అని అంటారు. కానీ ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి ఫుల్ టైం వాలంటీర్గా ఇట్లా నేను వెళ్తున్నాను అంటే బయట సొసైటీలో ఎట్లా అయ్యో బ్రహ్మచారి అయిపోతున్నాను అని చెప్పేసి ఇలా ఉంది. నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి చూడండి, కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి అసలు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ మీనింగ్, అండ్ అది ఒక మనిషిని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో చూసారంటే స్ట్రెస్ అని డిప్రెషన్ అని అది చాలా సీరియస్ లెవెల్స్ వెళ్తుంది. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ స్టార్ ఫ్యాక్ట్స్ చూసారంటే టీనేజ్ సూసైడ్స్, చిల్డ్రన్స్ సూసైడ్స్. మనం ఎప్పుడన్నా విన్నామండి చిన్నపిల్లలు సూసైడ్ చేసుకోవడం అంటే అసలు ఏమీ తెలియని వయసు, ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో, ఇంకా ఎంజాయ్ చేయాల్సిన వయసులో వాళ్ళే దీనికి గురవుతున్నారంటే అసలు చాలా దారుణమైన పరిస్థితి ఇది. 1 out of 2 people experiences loneliness. అయితే ప్రపంచంలో సగం మంది లోన్లీగా ఫీల్ అవుతున్నారు, డిప్రెస్డ్ గా ఫీల్ అవుతున్నారు. అంటే మనం ఇంకెక్కడికి వెళ్తున్నాం, అంత సీరియస్ అయిపోయింది విషయం. కానీ ఇప్పుడు మనం ఏమీ చేయకపోతే ఇంకా ఒక ఇర్రివర్సిబుల్ ప్లేస్కి వచ్చేస్తాం. సేవ్ సాయిల్ అనే ప్రాజెక్ట్ కూడా సద్గురు క్రియేట్ చేశారు. ఆ వయసులో 30,000 కిలోమీటర్లు లండన్ నుంచి ఇండియా దాకా ఆయన ప్రాణాన్ని తాకెత్తుగా పెట్టి ఈ బాధ్యత తీసుకొని జనాలకు తెలియజేయాలి, ఎలాగో అలాగే దీన్ని చేంజ్ చేయాలి అని చేసిన ఒక మూవ్మెంట్ అది. సో ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఇంకో సైడ్ కొంతమందికి డైజెస్ట్ కాక డిఫరెంట్ రూమర్స్ క్రియేట్ చేయడము. మీకు ఎప్పుడన్నా ఇలా ఒక ఫీలింగ్ అనేది కలిగిందా? నైట్లో పూట కూడా మీకు తెలియకుండా మీరు బాధపడ్డారా? ఇప్పుడు కూడా బాధపడుతున్నాను చెప్పాలంటే. ఒక విధంగా యాక్చువల్ గా చూడాలంటే ఆశ్చర్యం. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈవెన్ మోర్ మోటివేషన్. ఇది కౌంటర్ చేయాలంటే వాళ్ళు పని కట్టుకొని నెగటివ్ గా చెప్తున్నప్పుడు మనం ఇంకొంచెం ఎఫర్ట్ చేయాలా ఈ మంచి విషయాలు జనాలకు తెలియజేయడానికి. అసలు మనకి ఈ రోజు ఉన్నంత కంఫర్ట్స్ ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 100 ఏళ్ల క్రితం ఎవరో ఆలోచించింది లేరు. లైక్ ఇంత కూడా కంఫర్టబుల్ గా ఉంటుందా అని. అంత కంఫర్ట్స్ ఉంది. కానీ అన్ని కంఫర్ట్స్ ఉండగా అందరికన్నా సంతోషమైన జనరేషన్, అందరికన్నా పీస్ఫుల్ అయిన జనరేషన్ అసలే కాదు. బయట ఇంత చేసినప్పుడు మనకి ఆ ఆనందం లేకపోవడం ఏంటండి? అందుకే టైం ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ చేయడానికి.